హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా, అద్భుతంగా ఇప్పటివరకు ధ్యానం చేసి అనంతమైన శక్తిని పొందాము. అలానే ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి ఆయన గారు ముంబై నుంచి వచ్చారు మాస్టర్స్. ఆ సార్‌ని మన జూమ్ సెషన్‌లోకి సగర్వంగా ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో థ్యాంక్ మచ్ సార్. అలానే ఈరోజు టాపిక్ మాస్టర్స్, నీకు ఇక మరణం లేదు. అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది ఈరోజు టాపిక్. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మాస్టర్ మనకి అందిస్తారు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. యూ. ఈ ఈ సంకుచిత మానసం అని దాంట్లో సంకుచిత మానసం గురించి చెప్తున్నాను, వినండి. మీ మస్తిష్కం దివ్య మనసంలోని సర్వతరంగ వేగాల ఆలోచనలను స్వీకరించగల ప్రజ్ఞా సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యంతో నిర్మింపబడి ఉన్నప్పటికీ మీరు స్వీకరించాలనుకున్న స్థాయి ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలిగే ప్రేరణ దానికి కలుగుతూ ఉంటుంది. ప్రజ్ఞా సర్వస్వంలోంచి మీలోకి దూసుకు వస్తున్న మీ స్థితిలో మిమ్మల్ని నిలబెడుతూ ఉంచుతున్న ఎన్నో అద్భుత ప్రకంపనాలలో మహాసంకుచితము, అతి పరిమితము, అత్యల్ప ప్రకంపన స్థాయి ఉన్న అత్యల్ప ప్రజ్ఞను అనుభవపూర్వకంగా మీకు అందరికీ సుపరిచితమై ఉన్న ప్రజ్ఞను, సంఘపు సామూహిక చైతన్య ప్రజ్ఞను మాత్రమే మానవ బాహుళ్యాలు మానవ బాహుళ్యాల మస్తిష్కాలు స్వీకరిస్తున్నాయి. అంటే మీ అందరి మస్తిష్కాలు ఆ సామాజిక మస్తిష్కాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ సాంఘిక సామూహిక చైతన్య ప్రజ్ఞలోతోనే మీరు జీవిస్తున్నప్పుడు మీ సంకుచిత మనస్తత్వాలలో ఆ పరిమిత అత్యల్ప ప్రకంపన స్థాయి ఆలోచనలో మాత్రమే హేతువాదంతో గ్రహిస్తూ మీరు ఉన్నప్పుడు మీ పెద్ద మెదడులోని కుడి ఎడమ భాగాల్లో వెన్నెముక మీద స్థితమై ఉన్న చిన్న మెదడులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రేరేపించబడుతూ చైతన్యవంతమవుతూ ఉంటాయి. మీ మస్తిష్కంలో ఎక్కువ భాగం నిద్రాణంగానే ఉంటుంది. ఎక్కువ భాగం ఏ పని చేయకుండా మీ కుటుంబ సభ్యుల, సహవాసుల, సంఘపు మత ఛాందసాల పరిమిత ఆలోచనలకు అనుగుణ్యంగా ఉండని ఏ ఆలోచనను అయినా మీరు ఒప్పుకోరు కనుక తోసి పారేస్తారు కనుకనే మీ మస్తిష్కం అలా ఉంటుంది. అంటే అందరూ సమ్మతించే ఆలోచనలనే మీరు సమ్మతిస్తున్నారు అని అర్థం. సాహేతుకంగా వాటిని మాత్రమే మీ జీవిత వ్యవహారంలో వినియోగించుకుంటున్నారు అని అర్థం. జ్ఞానశూన్యుడు అన్న మాట మీ వ్యవహారంలో ఉంటూనే ఉంది కదా. జ్ఞానశూన్యుడు అనే మాట శుభం, అక్షరాల ఆ మాట నిజం. సాంఘిక చైతన్య ప్రజ్ఞా పరిధుల్ని అతిక్రమించడానికి ఏమాత్రం సమ్మతించకుండా మీరు ఉంటున్నప్పుడు మీ మస్తిష్కంలోని ఎన్నో భాగాలు అజాగృతంగా, నిద్రాణంగా నిజంగా మూసుకుపోయి ఉంటాయి. మస్తిష్కంలో మహాప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచనలను ఏమాత్రం స్వీకరించలేని శూన్య స్థితిలోనే అత్యల్ప ప్రేరణను పొంది ఉన్న మీ పిట్యూటరీ గ్రంథి నోరు ఉంటుంది కదా, దాని పిట్యూటరీ గ్రంథి నోరు అతి కొద్దిగానే తెరుచుకొని ఉండటమే అందుకు కారణం. అది కొంచెం మూతి తెరుచుకుంటుంది, కొంచెమే. ఎందుకు అట్లా ఉంది అంటే మీరు సాంఘిక ఆలోచన పరిధి ఎలా ఉందో, అందరూ ఎలా ఆలోచిస్తుంటారో మీరు కూడా అలాగే ఆలోచిస్తూ మంద మనస్తత్వంతో ఉన్నారు. అందుకని జ్ఞానశూన్యులుగా మీరు ఉన్నారు అని అర్థం. మన జ్ఞానం వికసించాలంటే దాని మూతిని పెంచాలన్నమాట.
పిట్యూటరీ గ్రంథి మూతిని. అతి కొద్దిగానే తెరుచుకున్న పిట్యూటరీ గ్రంథి అత్యల్ప తరంగావృత వేగాల్ని, సాంఘిక ప్రజ్ఞను గ్రహించే మస్తిష్క భాగాలు మాత్రమే జాగృతం చేస్తూ ఉంటుంది. ఎవరో ఓ మేధావిగా ఉంటున్నందుకు, మీకు తెలియని ఎన్నో విషయాలు ప్రజ్ఞ పొంది ఉంటున్నందుకు కల ఏకైక కారణము, అతడు తన మనస్సును వికసింపజేసుకొని బహుశా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అయితే ఏమిటి అన్న ఆలోచనలను, సంభ్రమాశ్చర్య సంక్షోభాలను రేకెత్తించుతే ఆలోచనలను, పరిమిత ఆలోచనలతో వ్యవహరిస్తున్న మరెవ్వరు అందుకోలేని ఆలోచనలను నిరంతరం చేస్తూ ఉన్నాడనమాట. తలపోస్తూ ధ్యానిస్తూ ఉండడమే, డిఫరెంట్గా ఆలోచన చేయడం అన్నమాట. అది ఆ మేధావి అటువంటి ఆలోచనలని ఇష్టంగా స్వీకరించి సంతోషంతో మననం చేస్తూ ఉంటే మీరు వాటిని సుతరాం అంగీకరించకుండా, ఎంత మాత్రం స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారు. ఒకడేమో దీర్ఘంగా ఆలోచన చేస్తూ, డిఫరెంట్గా ఆలోచన చేస్తూ ఆ మైండ్ని షార్ప్ చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆలోచనలు మీరు స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారు. అలాంటి ఆలోచనలతో సాహేతుకంగా ఆలోచింపజేసే మస్తిష్క భాగాలు మీలో ప్రేరేపించబడకుండా, జాగృతం కాకుండా ఉంటున్నందువల్లే అటువంటి ఆలోచనలను ఇప్పటికీ మీరు స్వీకరించలేకపోతున్నారు. అర్థమైందా? వాడు స్వీకరిస్తున్నాడు, మనం ఎందుకు స్వీకరించలేము అంటే మన మస్తిష్కం యాక్సెప్ట్ చేయడం లేదు ఆ విధంగా ఆలోచన చేయడం. ఇటువంటి స్థితిలో నిరంతరంగా మీ కాంతి క్షేత్ర వ్యవస్థలోకి దూసుకువస్తున్న మహాప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచన ప్రజ్ఞా తరంగాలు అన్నీ ఏమవుతాయి అంటే, మీ ప్రజ్ఞా గ్రాహకంతో స్వీకరించబడని ఆ ఆలోచన తరంగాలన్నీ ఏమవుతాయి, మీ తేజస్ శరీరంలోంచి వెనుక తిరిగి మళ్ళీ ఆలోచన స్రవంతిలోకి దారితీస్తాయి. మన తేజస్ శరీరంలో నుంచి వెనుక తిరిగి మళ్ళీ ఆలోచన స్రవంతిలోకి వెళ్ళిపోతాయి. మనస్సు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు. మనస్సు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు అంటే ఎవరి అర్థం, దేహేంద్రియాల ద్వారా అనుభవంలోకి వస్తున్న జ్ఞానాంశాల విలువల కంటే అతీతంగా ఉంటున్న అతీంద్రియ జ్ఞాన ప్రాప్త అవకాశాలను కూడా మూసేసుకున్నారు అని అర్థం. మనస్సు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు అంటే దేహేంద్రియాల ద్వారా అనుభవంలోకి వస్తున్న జ్ఞానాంశాల విలువల కంటే అతీతంగా ఉంటున్న అతీంద్రియ జ్ఞాన ప్రాప్త అవకాశాలను కూడా మూసేసుకుంటున్నారు అని అర్థం. కానీ దైవం అనబడుతున్న ఆత్మ సామ్రాజ్యంలో అసాధ్యమన్నది లేనే లేదు. ఊహించగలిగినది, యోచించగలిగినది అన్ని అందులోనే ఉన్నాయి. ఏ కళనైనా, ఏ కల్పనైనా ఆ సృష్టి ఆవరణలో అప్పటికే సిద్ధంగా ఉంటున్నాయి. సృష్టి సర్వస్వము ఈ స్థితిలోనే ఆవిర్భవించింది. మీరు ఎప్పుడైనా ఏ విషయాన్ని గురించైనా అదంతా మీ ఊహ మాత్రమే స్వామి అని ఎప్పుడైనా మీరు అంటున్నారు అంటే వాళ్ళ సృజనాత్మకతను మహాసంకుచితము, అతి పరిమితము చేస్తూ పరమ మూర్ఖులుగానే వాళ్ళను తయారు చేస్తున్నారు అని అర్థం. అర్థమైందా? ఈ భూమి మీద పిల్లలందరికీ నిజంగా ఈ దుస్థితి ప్రాప్తిస్తోంది మీకు అందరికీ. ఎందుకంటే అలాగే ఆలోచన చేస్తున్నారు. ఎలా ఆలోచిస్తే అలాగే వస్తుంది. ఆలోచనలుగా మీకు లభించినవి అన్నీ ఎటువంటివి? ఆలోచనలుగా మీరు స్వీకరిస్తున్నవి అన్నీ అప్పటికి ఉనికి స్థితిలో ఉన్నాయి అన్నదే నా మాట. అంతేకాదు, ఏ ఆలోచనను మీరు స్వీకరిస్తున్నారో అదే ఓ అనుభవంగా మీకు ఏర్పడి తీరుతుంది కూడా. ఆ సంభవాన్ని సృష్టించే పరిస్థితులనే మీ తేజస్ శరీరపు విద్యుత్ అయస్కాంత క్షేత్రము ఆకర్షించి తీరుతుంది కనుక. అర్థమైందా?
ఈ ఆలోచనలు మీరు స్వీకరిస్తున్నారో అదే ఓ అనుభవంగా మీకు ఏర్పడి తీరుతుంది కూడా. అనుభవము ఆ ఆలోచన స్వీకరించాలన్నమాట. ఆ స్వీకరించినప్పుడు ఏమవుతుంది అనుభవంగా మీకు ఏర్పడి తీరుతుంది. ఆ సంభవాన్ని సృష్టించే పరిస్థితులను మీ తేజస్ శరీరపు విద్యుదయస్కాంత క్షేత్రం ఉందే మన లోపల ఉండేది. ఆ క్షేత్రం ఏం చేస్తే ఆకర్షిస్తుంది అటువంటి పరిస్థితుల్ని. మనస్సు మూసుకుపోయి ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రాప్తించే మహా దౌర్భాగ్యము ఆనందానుభవాన్ని పొందలేకపోవడమే. మనస్సు మూసుకొని పోయి ఉంటది. దానివల్ల ఏమైతే ఆ ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. అర్థమైందా? అని మీరు గ్రహించాలి. ఆ ముకులిత మానసం అంటే ముడుచుకుపోయిన మానసం మిమ్మల్ని మానవ భ్రమల్లోనే నిర్బంధించి ఉంచుతుంది. మన భ్రమలు చాలా ఉంటాయి. వాటిల్లోనే నిర్బంధిస్తుంది అన్నమాట. ఆ ముకులిత మానసం. మీ దివ్యత్వపు మహాశోభను గుర్తించలేని వాళ్ళుగానే మిమ్మల్ని అది విధించి ఉంచుతుంది. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా గానీ, మీరు ఎంత గొప్ప మనసు ఉన్నా గానీ, దాన్ని వికసించకుండా అలాగే ఉంచుతుందది. పరిమిత మనుషులుగానే మీరు ఉంటున్నంత వరకు, సాంఘిక ప్రజ్ఞా పరిధుల మేరకి ఆలోచిస్తూ జీవిస్తున్నంత వరకు, ఏ మార్పో సంభవించునేమో అన్న భయంతోనే మీరు ఉంటూ, అజ్ఞాతంగా ఉన్న ప్రజ్ఞ కంటే అతీతమైన మహాప్రజ్ఞ ప్రస్తావకాశపు సంభావ్యత సైతము ఏమాత్రం ఊహించలేని వారై ఉంటారు. అంటే ఎంత మహాప్రజ్ఞ మనకొస్తదని కూడా మీరు ఊహించలేరు. అటువంటి స్థాయికి మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మంద మనస్తత్వంతో ఉన్నారు. ముకులిత మానసంతో ఉన్నారు అందువల్ల. కానీ ఆ పరివర్తనం సంభవించడం తథ్యం. ఎందుకంటే జన్మిస్తూ, గతిస్తూ ఉన్న ఈ సుందర జగత్తలం మీద మీరు దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, ఈ అంతర్భాగంగా ఏర్పడి ఉండటానికి తగి ఉన్న ఓ నిత్య నూతన మహోన్నత తత్వం ఉంటూనే ఉంటుంది కనుక. ఓ సామాజిక శిక్షణ ద్వారా మీలో నిర్మింపబడి ఉన్న ఇప్పటి వరకు మిమ్మల్ని పోషిస్తూ ఉన్న పరిమిత ఆలోచనలు మాత్రమే అంటే పరిమితంగా ఆలోచన చేసే వాటిని మాత్రమే స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నంత వరకు మీ నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తున్న ఆలోచనల కంటే అన్యంగా ఉంటున్న ఉత్తమ ఆలోచనలను స్వీకరించి అనుభవించగలిగే మస్తిష్కపు ఆత్మ అత్యధిక భాగాలను ఎప్పటికీ మీరు ప్రేరేపించుకోలేరు. జాగృతం చేసుకోలేరు. ఎందుకంటే అంతవరకు బ్రెయిన్ పని చేయదు. ఎంతవరకు పని చేస్తుంది? అందరూ ఎలాగ ఆలోచన చేస్తుంటారో మీరు కూడా అలాగే ఆలోచన చేస్తుంటారు. అరే! మనం దీంట్లోకెళ్ళిపోతే ఈ ఆలోచన నుంచి వెళ్ళిపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయం ఒకవైపు ఉంటది లోపల మన మనస్సులో. ఇలా ఆలోచన చేయొచ్చునో, చేయకూడదో. అందువల్ల ఏమైతది మనకు శక్తి మన లోపల మహాప్రజ్ఞ మన లోపలికి రావాలనుకున్నా గానీ అది రాదు. ఎందుకు రాదు అంటే మీరు అలౌ చేయడం లేదు దాన్ని. అందరూ ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆ! ఇది మీరు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలంటే ఎక్స్‌ట్రార్డినరీగా ఆలోచన చేయాలన్నమాట. మీ స్వయం నిశ్చిత ఆలోచన స్వీకరణ సామర్థ్యము ప్రామాణికానికి మించిన మరో ఆలోచనలను స్వీకరిస్తున్న ప్రతిసారి ఆ నవ్య మహోన్నత ఆలోచనలను స్వీకరిస్తున్న ప్రతిసారి కొత్త కొత్త ఆలోచనలు ఎప్పుడైతే మనం స్వీకరించడం స్టార్ట్ చేసామో, ఆ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఆ నవ్య మహోన్నత ఆలోచనే మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని మస్తిష్కంలో ఎన్నో భాగాలుంటాయి. మరో భాగాన్ని యోగ్యంగా జాగృతం చేస్తుంది. అది వినియోగించే దానికి అనుకూలంగా దాన్ని జాగృతం చేస్తుంది లోపల మస్తిష్కం. పూనికతో అటువంటి ఆలోచన స్వీకరణ కార్యక్రమానికి మీరు ఉపక్రమిస్తున్న ప్రతిసారి ఆ ఆలోచనే ఓ వాహనంగా తయారై మీ సహేతుక ప్రజ్ఞను పెంచుతూ ఉంటుంది. మరిన్ని మస్తిష్క భాగాలు
తద్వారా జాగృతమవుతూ మరిన్ని ఆలోచన స్వీకారం జరుగుతూ మీ ప్రజ్ఞ ప్రబుద్ధమవుతూ ఉంటుంది. అప్పుడు మైండ్ కొంచెం షార్ప్ అవుతూ ఉంటుంది. మీరు ఎందుకంటే ఆలోచనను స్వీకరిస్తున్నారు. ఆ స్వీకరించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు మరిన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరిన్ని మస్తిష్క భాగాలు తద్వారా జాగృతమవుతూ మరిన్ని ఆలోచనల స్వీకారం జరుగుతూ మీ ప్రజ్ఞ డెవలప్ అవుతూ ఉంటుంది, ప్రవృద్ధమవుతూ ఉంటుంది. అంటే మహాప్రజ్ఞానుభవ వాంఛిత మీలో సునిశ్చితమైనప్పుడు ఏమిటి? మహాప్రజ్ఞానుభవ వాంఛితం అంటే కోరిక, మహాప్రజ్ఞ కావాలనే కోరిక మీలో సునిశ్చితమైనప్పుడు, మహా అవగాహనకి మీరు ఉద్యుక్తులైనప్పుడు, ఈ అవగాహన మాకు కావాలి అని మీ మనస్సులో ఉద్యుక్తులైనప్పుడు ఏమవుతుంది? మీ పిట్యూటరీ గ్రంథి ఓ దివ్య పుష్పంలాగా, పిట్యూటరీ గ్రంథి లోపల ఉండేది ఓ దివ్య పుష్పంలాగా విచ్చుకుంటుంది. అర్థమైందా? ఎంతెంతగా మీ పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటూ ఉంటుందో అంతంత ఎక్కువ హార్మోన్ల ప్రవ ఆ, మ్, స్రవాలు, ఆ హార్మోన్ల స్రవాలు ఉంటాయే అది నిద్రాణంగా మస్తిష్క భాగాలను జాగృత చేస్తూ ఆ, జరుగుతూ వాటిని జాగృతం చేస్తూ మరింత తీవ్ర తరంగావృతల ఆలోచనల స్వీకారానికి నాంది పలుకుతుంది. ఎన్ని ఆలోచనలు వచ్చినా అన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మీ మస్తిష్కానికి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? అమితమైన ఆలోచనలని మీ మస్తిష్కము గ్రహించే రీతిగా తయారు చేస్తుంది మీ బ్రెయిన్ని. ఎందుకంటే హార్మోన్లు స్రావం జరుగుతుంది పిట్యూటరీ గ్రంథి ద్వారా. అది విచ్చుకున్నప్పుడు, అది విచ్చుకున్నంత వరకు ఏమవుతుంది? ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీరు మహా ప్రాజ్ఞులయ్యే సాధనా క్రమము అత్యంత సులభమైనది అని మీరు గ్రహించాలి. అరే నా ఇంత బ్రెయిన్ నాకెక్కడ ఉంది ఇట్లాంటివన్నీ అనుకోకూడదు. అర్థమైందా? సో తత్ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా ఏంటి? స్వీయ ఆలోచన మాత్రమే. మానవ మస్తిష్కం ఓ మహామర్మంగా ఉంటూ ఎందరినో గందరగోళంలో పడేస్తూ ఉంది. అర్థమైందా? ఓ మస్తిష్కాన్ని బయటకు తీసి పరీక్షించిన వాళ్లకు అందరికీ అందులో ద్రవాలు తప్ప, నీళ్లు తప్ప మరేం లేవు మస్తిష్కంలో. అర్థమైందా? నీళ్లు ఓ విద్యుత్ ప్రవాహకం. ఆ వాటర్ ఏంటి? విద్యుత్ ప్రవాహకం. ఆ ద్రవ సాంద్రత ఎంతెంత ఎక్కువగా ఉంటుందో అంతంత ఎక్కువగా విద్యుత్ ప్రవాహాలు అందులో జరుగుతూ ఉంటాయి. మన బ్రెయిన్ లోపల అది ఎంత గాఢంగా ఉంటుందో దాంట్లో అంతగా విద్యుత్ ప్రవాహాలు జరుగుతూ ఉంటాయి. నిద్రాణంగా ఉంటున్న మస్తిష్క భాగాల్లోని నిద్రపోతూ ఉండే మస్తిష్క భాగాల్లోని ద్రవాలు అత్యంత సాంద్రతతో ఉంటూ గాఢంగా ఉంటూ అతి తీవ్ర సంకల్ప తరంగావృత వేగాల్ని మహావిద్యుత్ ప్రవాహ సంపదలుగా పరివర్తించి శరీరాంతరంలోని అన్ని భాగాలకు అది సరఫరా చేస్తుంది. అత్యంత వేగంతో ప్రసరింప చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుని ఉన్నాయి. కనుక మరిన్ని ఆలోచనలను నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాల్లో పదిలపరిచి మీరు ఉంచుకోగలిగితే అతివేగంగా ఆ ఆలోచనలను ప్రతిస్పందించే తత్వాన్ని, సామర్థ్యాన్ని మీ శరీరం సహజంగానే సంతరించుకుంటుంది. మీ మస్తిష్క సర్వస్వము తన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్న స్థితిలో ఏమవుతుంది? మీ శరీరంతో మీరు దేన్నైనా సాధించవచ్చు. అర్థమైందా? సంకల్పిత ప్రేరిత అనుభూతి సర్వస్వపు సుస్థిర మహా నిక్షిప్త సంక్షేపకర్త అయిన ఆత్మతో మీ మస్తిష్కము దానితో పాటు అత్యంత సామరస్యంతో సాగే శరీర ప్రతిస్పందనలో
మీరు కోరుకున్న విధంగా మీ శరీరం తయారవుతుంది అప్పుడు. ఇయన్నీ హ్మ్. ప్రతిస్పందన జరుగుతుంది మీ ఆత్మ లోపల. ఇది ఎప్పుడైతే పిట్యూటరీ గ్రంథి ఓపెన్ అవుతుందో అది ఏమిటది? ఎన్నో ఆలోచనలు, ఆ! అపరిమితమైన ఆలోచనలు స్వీకరించే సామర్థ్యం ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత ఆ సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్న స్థితిలో మీ శరీరంలో దేన్నైనా సాధించొచ్చు. మీ సంకల్ప మాత్రంతోనే మీరు దేన్నైనా సాధించొచ్చు అని ఆహ్, హ్మ్. అది అది ఎవరు పర్యవేక్షణలో ఉంటుంది? మీ ఆత్మ పర్యవేక్షణలో ఉంటుంది. ఆ! ఆత్మకు మాత్రమే ఆ కెపాసిటీ ఉంటది. పిట్యూటరీ గ్రంథిని విచ్చుకునేటట్టు చేసే కెపాసిటీ. మళ్ళా మనము చేసుకోలేం. మన ఆత్మకు మాత్రమే ఆ కెపాసిటీ ఉంటుంది. అర్థమైందా? మస్తిష్కాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోగలిగితే మీ శరీరాన్ని ఓ క్షణంలో ఓ కాంతిపుంజంగా ప్రవర్తించుకోగలగవచ్చు. ఒక్క క్షణంలో మన శరీరాన్ని కాంతిగా మార్చుకోవచ్చు. లైట్ అయిపోతది మన బాడీ. జ్యోతి మాదిరి తయారైపోతది. అర్థమైందా? ఓ క్షణంలో ఓ కాంతిపుంజంగా ప్రవర్తించుకోవచ్చు. శరీరంతో శాశ్వతంగా జీవించవచ్చు అన్న విషయము తెలుసా మీకు? శరీరము శాశ్వతంగా జీవించవచ్చు అన్న విషయం తెలుసా మీకు? మీ శరీరంలో ఓ అంగం లోపిస్తే మరో కొత్త అంగాన్ని పునర్నిర్మించగలిగే సామర్థ్యం మీ మస్తిష్కానికి ఉందన్న విషయం తెలుసా మీకు? ఒక చెయ్యి పోతే ఇంకొక చెయ్యి వస్తది అనే విషయం తెలుసా మీకు? ఒక కాలు పోతే ఇంకొక కాలు తయారు చేసుకోవచ్చు. ఒక హెడ్ పోతే ఇంకొక హెడ్ వస్తది. రావణాసురునికి వచ్చినట్టుగా. ఆ కెపాసిటీ మీకు శరీరానికి ఉంది అనే విషయం మీకు తెలుసా? సంపూర్ణ వినిమయంలోకి వచ్చిన మస్తిష్కానికి, శరీరానికి వాటిల్ల సర్వ రోగాలను, వ్యాధులను క్షణంలో పోగొట్టి స్వస్థత చేకూర్చే సంకల్పిత భౌతిక స్వరూపాన్ని క్షణంలో సంతరింపచేసి అద్భుత సామర్థ్యం సహజ స్థితిలో సమకూరి ఉంటుంది. ఏ ఎవరి రూపం కావాలన్నా ఆ రూపం ధారణ చేసుకోవచ్చు. అర్థమైందా? అనుకున్న క్షణంలోనే మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది. మన బాడీ ఎక్కడైనా ఎవ్వరి రూపమైనా తీసుకుంటే కెపాసిటీ మనకొచ్చేస్తుంది. క్షణంలో. అప్పుడు మీ మస్తిష్కానికి అలౌ చేయాలి. పర్మిషన్ ఇవ్వాలి. మీ మస్తిష్క సామర్థ్యం అపారం. అయినా సంకుచిత ఆలోచనల తీరుతో మూడో వంతు మస్తిష్క భాగాన్ని మాత్రమే ఉపయోగించగలుగుతున్నారు మీరు. మనం 1/3 యూజ్ చేస్తున్నాం బ్రెయిన్‌ని. మీరు నిరుపయోగంగా మిగిలి ఉన్న మస్తిష్క మహా భాగమంతా దేనికోసం అనుకుంటున్నారు మీరు? ఆ! ఓ శూన్యావరణాన్ని నింపడానికా? చెప్పండి. మీ శరీరం ఈ స్థితిలో ఉంటున్నది మీ మస్తిష్కపు సాంఘిక, సామూహిక చైతన్య ప్రజ్ఞకు అనుగుణ్యంగా మాత్రమే. మీరు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన తదనుగుణ్య విద్యుత్ స్పందన మీ శరీరాంతరంలోకి సర్ ఆ! శరీరాంతరం శరీరాంతరంలోని సర్వ కణజాలాల్లోకి ప్రసరిస్తూ, పోషిస్తూ, ప్రభావితం చేస్తూ ఉంటుంది కనుక. కానీ మీ బాల్యం నుంచే మీకు ఊహ తెలిసినప్పటి నుంచే సామూహిక ప్రజ్ఞతో ఆలోచించగలిగినప్పటి నుంచే మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని, అప్పుడు ఏమని ఆలోచన చేశారు? మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని, వృద్ధాప్యం వచ్చేస్తుంది అని, ఆ తర్వాత మరణించి తీరాలని మీకు నేర్పించబడిన విషయాన్ని స్వీకరించి నిలుపుకునే ఉన్నారు కదా! చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు మనకు? మీరు పెద్దోళ్ళైతారు. పెద్దోళ్ళైనాక ముసలోళ్ళైతారు. ముసలోళ్ళయిపోయినాక ఏమైతారు? చనిపోతారు. అదే మనం నేర్చుకున్నాం ఇంతవరకు. ఆ ఆలోచనలు మీకు మీరు స్వీకరించారు కనుకనే మీ శరీరంలోని జీవశక్తిని మీరే క్షీణింపజేసుకుంటున్నారు.
అందువల్ల మన శరీరం ప్రోగ్రామ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలకు అది క్షీణించడం జరుగుతుంది. ఆ వృద్ధాప్య భావనే అతి నెమ్మదిగా సాగే ఓ అత్యల్ప తరంగావృత వేగ విద్యుత్ స్ఫులింగాల్ని శరీరాంతర సర్వ కణజాల సమూహాల్లోకి ప్రసరింపచేస్తుంది. కనుక అంటే స్వీకరించబడుతున్న ఆలోచన తరంగాల ఆవృత్తి వేగం ఎంతెంతగా అల్పమై ఉంటుందో అంతంత ఎక్కువగా శరీర పటుత్వము సన్నగిల్లే వేగం పెరుగుతూ యవ్వనాన్ని దారుఢ్యాన్ని పునః ప్రతిష్ఠించుకోగల శరీర సామర్థ్యము తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్నాం మనం ముసలోళ్ళమైపోతాం, తర్వాత మరణిస్తామని. అందుకనే శరీరం లోపల అవన్నీ కణజాలాలు అన్నీ ఒక్కొక్క దాంట్లోకి అది పరిమితం చేసుకుంటూ అది వార్ధక్యం లక్షణాలు వచ్చేటట్టుగా చేస్తుంది. ముసలోళ్ళం అయ్యే విధంగా చేస్తుంది. ఆ తర్వాత అనివార్యమైన మరణము యథావిధిగా సంభవించే తీరుతుంది. అందువల్లే అయినా ఉన్నత తరంగావృత ఆలోచనలనే నిరంతరము స్వీకరిస్తూ తదనుగుణ్య మహాశక్తియుత అప్పుడు మహాశక్తియుత విద్యుత్ స్పందనలనే మీ శరీర కణజాలాల సర్వస్వంలోకి ప్రసరింప చేయనిస్తూ మీరు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మీ శరీరపు వయస్సు ఏమాత్రం పెరగకుండా ఎప్పటికీ మృతి చెందక శాశ్వతంగా ఆ వర్తమాన క్షణ నిత్యత్వంలోనే స్థితమై ఉండిపోతుంది. కానీ ఇక్కడ అందరికీ వృద్ధాప్య మరణాలు అనివార్యమనే సునిశ్చిత ప్రజ్ఞ స్థిరంగా ఏర్పడిపోయి ఉంది కనుక విద్యుత్ స్పందనల ప్రవాహాలు క్షీణించిపోతూనే ఉన్నాయి క్రమక్రమంగా. ఇప్పటికీ ప్రేరేపితం కాకుండా నిద్రాణంగా వ్యర్థంగా ఉంటున్న మీ మస్తిష్క భాగాలన్నీ కేవలం ఓ జ్ఞానాన్ని స్వీకరించినంత మాత్రాన జాగృతమై ఉత్తేజితమై శరీరంలోని ఏ భాగానైనా పునర్జీవింపగలిగే శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటాయి. అర్థమైందా? దానికి చెప్పాల శరీరం తనను తాను స్వస్థత పరుచుకోగలదన్న ప్రజ్ఞ మీలో ఏర్పడిన తక్షణము మన లోపల ఈ శరీరము ఏ వ్యాధి వచ్చినా కానీ దానంతకదే బాగు చేసుకునే శక్తి మీకు ఉందని ప్రజ్ఞ మీకు కలగాల. మీకు లోపల ఆ ప్రజ్ఞ మీలో ఏర్పడిన తక్షణము ఆ ఆలోచనే ఓ బలీయమైన విద్యుత్ స్పందనగా తయారై కేంద్ర నాడీ మండలంలోని వ్యవస్థల్లోంచి వ్యాధిగ్రస్తమై ఉన్న శరీర భాగానికి అది ప్రవహిస్తుంది. అర్థమైందా? ఆ స్పందనే ప్రతి కణంలోని కేంద్ర జీవకాంలాన్ని ప్రేరేపించి కణ పునర్వ్యవస్థ పద్ధతిలో ప్రతి కణాన్ని పునర్నిర్మించి పునర్జీవింపచేస్తుంది. చక్కటి స్వస్థతను చేకూరుస్తుంది. కొన్ని కణాలు డికే అవుతుంటాయి. ఆ డికే అయ్యే కణాల్లో మళ్ళీ ఆక్సిజన్ నింపి దాన్ని కొత్తగా తయారు చేస్తుంది. అది పరిపూర్ణంగా అద్భుతంగా అనిపిస్తూ ఉందా మీకు? అది అద్భుతంగా అనిపిస్తుందా మీకు? అది అలాగే జరిగి తీరాలి. మరి జరుగుతున్నది కూడా సరిగ్గా అదే. మీరు వైద్యుల సేవలు ఔషధాలు సేవల వల్ల మాత్రమే శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది అని అనుకుంటున్నారు మీరు కదా. డాక్టర్ కాడికి పోతే బాగవుతుంది, ఈ డాక్టర్ కాడికి పోతే బాగవుతుంది అని మీరు అనుకుంటా ఉన్నారు. ఆ మందు తీసుకుంటే బాగుంటుంది, ఈ మందు తీసుకుంటే ఈ కషాయం తగ్గితే బాగుంటుంది, ఇట్లా అని మీరు అనుకుంటా ఉన్నారు. అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ విధంగానే స్వస్థత మీకు ఏర్పడుతుంది. దాన్నే మీరు నమ్ముతున్నారు కనుక. ఎందుకు దాన్ని నమ్ముతున్నారు? చిన్నప్పటి నుంచి ఏదైనా బాగాలేకపోతే డాక్టర్ కాడికి పోరాదు అని అంటారు ఇంట్లో వాళ్ళే. ఆ మందు వేసుకోరాదు అని అంటారు.
ఆ మందు డాక్టర్ కాడికి పోతే ఫీజు ఎక్కువ కట్టాలని కెమిస్ట్ దగ్గర పోతాడు. వాడు ఏదో ఇస్తాడు. అది యేసుకుంటారు. అది బాగైతే బాగైతది, లేకుంటే డ్యామేజ్ చేసేస్తది ఏదో ఒక పార్ట్. ఇలా మీ వ్యాధుల్ని మీరే నయం చేసుకొని స్వస్థత చేకూర్చుకోవడం అసాధ్యమన్న మాట వింటూ విశ్వసిస్తున్నారు మీరు. వింటున్నారు, అది నమ్ముతున్నారు మీరు. ఆ ప్రజ్ఞ మీలో స్థితమై ఉంది కనుకనే ఆ సామర్థ్యం మీకు ఉండడం లేదు. అర్థమైందా? వైద్యుల్ని అన్వేషించి, ఆశ్రయించి వాళ్ళు వినిపించే మాటలనే వేదవాక్కుగా విశ్వసించే వాళ్ళు ఎందరో ఉన్నారు. డాక్టర్ ఎట్లా చెప్తే అట్లా విశ్వాసంగా ఆ! సార్, ఆ! సార్, ఆ! సార్ అని నమ్ముతూ ఆ విధంగా తయారవుతారు. ఈనాటికి శరీర స్వస్థతకు సంబంధించిన నిశ్చిత జ్ఞానం ఆ విధంగానే ఏర్పడుతుంది వాళ్ళందరికీ. ఆ ప్రజ్ఞ వల్లే స్వస్థత లభిస్తుంది వాళ్ళకు. ఎందుకు? వాళ్ళు డాక్టర్లు నమ్ముతున్నారు కాబట్టి. ఏది నమ్మితే అది జరుగుతుంది. డాక్టర్లను నమ్ముతున్నారు కాబట్టి డాక్టర్లు చెప్పేదే వింటున్నారు వేదవాక్యంగా. ఓ క్షణంలో ఆ ప్రజ్ఞ నిర్వర్తించే మహత్కార్యం ఇదే. మీరు కోరుకున్న విధంగా మీ శరీరాన్ని అది పరివర్తిస్తుంది. అపరిమితులై ఉండే సామర్థ్యం కూడా మీలో ఉంది. శరీర అంగాల్ని చాకచక్యంతో పని చేయించగల సౌలభ్యంతో సహా శరీరాన్ని చాకచక్యంతో బాగా పని చేయించగలిగే శక్తి గూడా మీకుంది. మీ దేహ నిర్మాణపు రూపకల్పన ఆ విధంగానే సాగింది. ఉనికిలో మీరు ఉంటున్న ప్రతి క్షణంలో మేల్కొని ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా, సచేతనంగా ఉన్నా, అచేతనంగా ఉన్నా, దివ్య మానసంలోంచి ఆలోచనలను నిరంతరంగా స్వీకరిస్తూనే ఉన్నారు. ఏ స్థితిలో మిమ్మల్ని నిలిపి ఉంచుతున్న అద్భుత దైవమే అయిన ఆలోచన సర్వస్వంలోంచి ఏ ఆలోచన తరంగావృత వేగాన్ని మీరు స్వీకరిస్తూ ఉన్నా, మీకు ప్రాప్తించే పారితోషికం ఏమిటి? ఏకైక జీవిత వాస్తవం. అనుభూతి అది. మనం ఏమి వస్తుంది మనకు? అనుభూతి వస్తుంది. అనుభూతి అనుభవమే. కనుకనే ఓ గాఢానుభూతితో దుఃఖాన్ని, మందకొడితనాన్ని, క్రోధాన్ని, భయాన్ని, దైన్యాన్ని, కోపావేశాన్ని, అసూయను, ఆతృతను అనుభవిస్తూ ఎవరి ప్రేమకు పాత్రులు కాకుండా, ఎవ్వరికి పనికి రాకుండా ఉన్నప్పుడు, అప్పుడు ఏమైతుంది? ఆ! ఏ వేగ తరంగవృత ఏ ఏ వేగ తరంగావృత ఆలోచనలను స్వీకరిస్తూ ఉంటున్నారు మీరు అప్పుడు? ఆ! ఇవన్నీ మన లోపల ఉన్నప్పుడు ఎలాంటి తరంగావృత వేగాలు హ్మ్. మనం ఆహ్, అబ్జర్వ్ చేసుకుంటున్నాము అప్పుడు అంటే, సామూహిక చైతన్య ప్రజ్ఞకు సంబంధించిన ఆలోచనలనే ఆ! అడుగుతారు కదా! అప్పుడు. అందరూ ఎట్లా ఆలోచించారో మీరు గూడా అట్లనే సామూహిక అంటే మంద మనస్తత్వం. అంతే అందరూ గొర్రె మందల్లాగా అందరూ ఏది ఆలోచించేస్తారో మనం గూడా అలాగే ఆలోచించేస్తాం. అందువల్ల ఏమైద్దంటే ఆ స్థాయి పెరగడం లేదు. ఎక్కడుంది ఆనందం అని, ఎక్కడుంది ప్రేమ, ఎక్కడుంది శాశ్వతత్వం, ఎక్కడున్నాడు దైవం? ఇలాంటి ప్రశ్నలే వస్తాయి మీకు. ఎందుకంటే అందరూ అలాగే ఆలోచించేస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. మీ కాంతి శరీర క్షేత్రంలోకి అనుక్షణము నిరంతరంగా ప్రసరిస్తున్న ఇలాంటి అద్భుతమైన ఆలోచనలను మీరు ఎందుకు గ్రహించడం లేదు? అంటే గ్రహించే ఆవశ్యకత మీలో ఏర్పడలేదు కనుక. మనకేం అవసరం ఉంది అట్లాంటివి గ్రహించడానికి? వాటిని గ్రహించాలనే అభిలాష మీలో లేదు కనుక సామాజిక చైతన్య ప్రజ్ఞ నీడలోనే ఉండిపోవాలని ఎంచుకున్నారు మీరు. అంటే సామాజిక ప్రజ్ఞ ఆ నీడలోనే ఉండాలనుకుంటున్నారు మీరు. అందరి వస్త్రధారణను అనుకరిస్తూ, అందరిలాగే వ్యవహరిస్తూ, అందరిలాగే ఆలోచనలను మంద మనస్తత్వంతో సాగిస్తూ, సంఘంలోనే ఇమిడి ఉండాలనుకుంటూ, ఆ సంఘపు గుర్తింపునే కోరుకుంటూ, అలా ఉండకపోతే మనుగడే లేదన్నట్టుగా జీవిస్తున్నారు మీరు.
ఓ మహాప్రజ్ఞను గ్రహించాలని మీరు అనుకోవడం లేదు. ఓ మహాప్రజ్ఞను గ్రహించాలని మీరు అనుకోవడం లేదు. సార్వభౌములు స్వయంగా మీరే అన్నా, దైవం సాక్షాత్తు మీరే అన్నా, శాశ్వతులు మీరే అన్న, సర్వజ్ఞులు మీరే అన్న ప్రజ్ఞాప్రాప్తి, ఆలోచన స్వీకారం మీ ఇంటి వాళ్ళు, స్నేహితులు, మతాలు, ప్రభుత్వాలు స్వభావంతో మీ వై ఆ, వైరుధ్యంతో సాగే వ్యవహారంగానే ఉంటుంది అది అని మీరు అర్థం చేసుకున్నారు కనుక. దానికంటే విరుద్ధంగా ఉంటుంది. అందరూ ఎలా ఆలోచన అలా ఉండదు ఇది. అలా అనుకున్నందువల్లే స్వాధికారాన్ని పోగొట్టుకున్నారు మీరు. సార్వభౌమత్వాన్ని వదులుకున్నారు మీరు. మీరు సార్వభౌములని తెలుసా మీకు? మీ సార్వభౌమత్వాన్ని మీరు వదులుకున్నారు. దైవం మీరే అన్న గుర్తింపునే మర్చిపోయారు మీరు. మీరు దైవం అంటే నమ్ముతారా? ఆ ఆ దైవం అనే మాటే ఇడిచిపెట్టేశారు. మీ మనస్సుని మీరే మూసేసుకున్నారు. మనోవికాస విద్య బోధించి మనోవికాస విద్యను బోధించి మీ మనస్సుని మళ్ళీ వికసింప చేయాలన్న సంకల్పమే ఈ ఈ ఇలాతల మీద, ఈ భూమి మీదకి నేను ఇలా తిరిగి వచ్చిన దానికి కారణం. అర్థమైందా? అడియాసతో యుగాల పర్యంతం నిరంతరంగా కొనసాగుతూ ఉన్న మానవుడి తీవ్ర అన్వేషణ ధ్యేయము మతప్రోక్తము మహానిగూఢము అయిన దైవ స్వరూపపు సత్యస్థితి ఏది? ఆలోచనే అది. తనను తానే గ్రహించగలుగుతున్న సామర్థ్యం ఉన్న ఆలోచనే అది. తనను తానే గ్రహించడం వల్ల విస్తరిస్తూ ఎదిగి స్వయమే అవుతున్న తత్వమే అది. అదే దైవ స్వరూపం. ఆలోచన సర్వస్వము. మీ ఉనికిలో ఆ దివ్యత్వాన్ని సంతరించుకునే శక్తి మీ అంతరంలోనే ఉంది. అర్థమైందా? సంపూర్ణంగా ఆ దైవత్వాన్ని సంతరించుకునే శక్తి మీ అంతరంలోనే ఉంది. సప్తవర్ణ కాంతి స్వరూప సర్వస్వాన్ని గ్రహించగలిగే మస్తిష్క పరిపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకొని మీ పూర్తి వినిమయంలోకి తెచ్చుకుంటే ఈ క్షణంలోనే ఈ క్షణంలోనే శాశ్వతపు అంచుల్ని అందుకుని మీరు ఉండగలుగుతారు. సర్వస్వాన్ని గ్రహిస్తున్న ప్రజ్ఞ మీరు అవుతారు. సూర్యుడి తేజము, సాగరపు అగాధము, పవనపు పరాక్రమము, దిగంతం మీద నక్షత్రాలు మీరే అయి ఉంటారు. ఎందుకంటే దివ్య సర్వస్వము మీరే అన్న ఎరుక ఏర్పడకుండా దైవమే మీరై ఉండటానికి అభ్యంతరంగా ఏది ఉంటుంది అంటే పరివర్తిత అహమే. ఆపదలు అన్నింటికీ తప్పించుకుంటూ క్షేమంగా సురక్షితంగా జీవించి ఉండటం కోసం సర్వ ప్రకంపన వేగాలతో ప్రవర్తిస్తున్న ఆలోచన సర్వస్వాన్ని, దైవాన్ని స్వీకరించడాన్ని తిరస్కరిస్తూ దైవాన్ని స్వీకరించడానికి తిరస్కరిస్తూ ఆ దైవం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నది ఈ పరివర్తిత అహమే. దైవాన్ని నుంచి దూరంగా పెడతా ఉంది. ఏది పెడతా ఉంది? మన పరివర్తిత అహం. అందువల్లే ఆ పరివర్తిత అహము దాన్ని ఏమంటారు? క్రీస్తు వైరి అని వర్ణించబడుతుంది. ఎందుకంటే మీరు ఆ తండ్రి పుత్రులే. తండ్రి పుత్రులు అంటే ఇక్కడ ఏమి? దైవము యొక్క కుమారులు, ఆ కుమార్తెలు, దేవుని యొక్క సంతానం. అర్థమైందా? కనుక ఆ తండ్రి తనయుడు ఇద్దరు ఒక్కరే అన్న ఆలోచనను క్రీస్తు వైరైన ఆ పరివర్తిత అహం అంగీకరింపనీయదు. అది అంగీకరింపనీయదు. పరివర్తిత అహం మన లోపల ఉండేది. నేనేంటి దేవుడులే అని అని అంటూ ఉంటుంది లోపల. మీరు దివ్యులే అన్న, శాశ్వతులే అన్న శాశ్వతత్వపు మృత్యుతత్వపు సృష్టికర్తలు మీరే అన్న సత్యాన్ని అది అంగీకరింపనీయదు. మీ లోపల ఉండే ఆ అహం.
ఆ క్రీస్తు వైరే, దాన్నే క్రీస్తు వైరి అంటారు. ఆ క్రీస్తు వైరే ఈ పరివర్తిత అహం, దాని సామ్రాజ్యమే ఈ సాంఘిక చైతన్య ప్రజ్ఞ. అందరూ ఎట్లా ఆలోచన చేస్తారో అది కూడా అట్లనే ఆలోచన చేస్తుంది. ఏది ఆలోచన అపరిమితాన్ని స్వీకరించడం లేదో, భయాలు, తీర్పులు, బ్రతికి ఉండడం దేని నియమాలో, అదే క్రీస్తు వైరి. శక్తి సర్వస్వాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను తన అంతరంలో జీవిస్తున్న తండ్రిని, అనంత తత్వాన్ని వ్యక్తీకరిస్తున్న మానవుడే క్రీస్తు. అనంత తత్వాన్ని వ్యక్తీకరిస్తున్న మానవుడే క్రీస్తు అన్నమాట. ఆయన అట్లనే శరీరంతోనే అసెండ్ అయ్యాడు ఆయన. సో ఆ పరివర్తిత ఆహాన్ని సో స్వీకరిస్తూ మనం అందరం ఉన్నాం. అర్థమైందా? మత ఛాందసాలను, భవిష్యత్ ప్రవచనాలను, భయాలను అధిగమిస్తూ తాను దివ్యుడు అని గ్రహించి ఆ దివ్యత్వాన్ని పొందుతున్న మానవుడే క్రీస్తు. సాంఘిక చైతన్య ప్రజ్ఞకు ఆవల ఉన్న మహాప్రజ్ఞను, మహాశక్తిని గ్రహిస్తున్నాడు కనుక. సాంఘిక చైతన్య ప్రజ్ఞకు ఆవల ఉంటుంది అన్నమాట మహాప్రజ్ఞ. ఆ ప్రజ్ఞను గ్రహిస్తూ ఉంటాడు. అతన్ని క్రైస్తు అన్నారు. ఆ విధంగానే క్రీస్తు వైరి అంటే ఏంది? పరివర్తితాహం అంటే ఆ క్రీస్తు వైరి. ఆ క్రీస్తు వైరి క్రీస్తు ఓ ఒకటే కోవెలలో కొలువై ఉన్నారు. అంటే కోవెల అంటే ఇక్కడ ఏంటి? దేవాలయం. మన శరీరమే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో రెండు ఉన్నాయి. ఒకటి దైవ విరోధి, ఇంకొకటి దైవం. రెండు ఉన్నాయి. ఇక్కడ దైవం బదులు ఏం రాశాడు? క్రీస్తు వైరి, క్రీస్తు, ఇద్దరు మన లోపలే ఉన్నారు. ఆ కోవలే మీరు. మీ దేహమే దేవాలయం. సర్వస్వము మీ అంతరంలోనే ఉంది. అంతమే లోపలే ఉంది. దివ్యులైన మీరు మీ ఉనికిలో క్రీస్తు వారిని స్వీకరించే ఉన్నారు. క్రీస్తుని అంటే దైవాన్ని, దైవపు వైరిని, ఇద్దరిని మీరు స్వీకరించి ఉన్నారు. దివ్యత్వం జీవితాన్ని, మృత్యువుని, పరిమితాన్ని, అపరిమితాన్ని స్వీకరించే ఉంటుంది. సెయింట్ జాన్ ప్రవర్తించిన అర్మగెడ్డాన్ అన్న భవిష్య జ్ఞానాన్ని మీరు వినే ఉంటారు కదా. మీ ప్రతి జీవిత క్షణంలోనూ అది జరుగుతూనే ఉంది. దివ్య చైతన్య ప్రాప్తికి, అపరిమిత వ్యక్తీకరణ కోసం అపరిమిత ఆలోచనలను మీ మస్తిష్కంలోకి అనుమతింపనీయని పరివర్తిత అహం అయిన క్రీస్తు వైరి గుర్తింపుకు మధ్య జరుగుతున్న మహా సంగ్రామం అది. మన లోపల ఎప్పుడు సంగ్రామం జరుగుతుంది. ఏంటి? దైవము, దైవపు విరోధి, ఇద్దరికి మధ్యన ఈ ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దైవం అని ఒకసారి అంటారు, నువ్వెక్కడ దైవంలే అని అది అంటది. అర్థమైందా? పరివర్తిత ఏం చేస్తుంది? నువ్వెక్కడే దైవం. ఒకవైపు దైవం ఉంటుంది, నేను దైవం అని. ఈ రెండు, దైవం వైరి, రెండు ఒకదానికొకటి పోట్లాడుకుంటుంటాయి మన శరీరం లోపల. దీన్ని వీళ్ళు ఏమన్నారు? పరివర్తితాహాన్ని క్రీస్తు వైరి, క్రీస్తు అంటే దైవం అని. ఇద్దరు లోపల కొట్టుకుంటుంటారు మన లోపల. ఈ మహాసంగ్రామం అది. మహాప్రజ్ఞకు, సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న పోరాటం అది. అర్థమైందా? బయటికి కనపడదు, మన లోపలే జరుగుతుండే అంతర్మదనం అది. మీకు బాహ్యంలో ఎప్పుడో జరగబోయే యుద్ధం కాదది. మీ అంతరంలో ఇప్పుడే జరుగుతున్న సంఘర్షణ అది. ప్రతి ఒక్కటి వినండి మాస్టర్స్, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ అంతరంలో ఇప్పుడే జరుగుతున్న ఘర్షణ అది. ప్రబుద్ధమవుతున్న క్రీస్తు చైతన్యానికి అదుపులోకి వస్తూ
అదుపులోని వస్తువు సాంఘిక చైతన్య ప్రజ్ఞకు మధ్య జరుగుతున్న సంఘర్షణే. దాన్ని అర్మగెడ్డాన్ అంటారు. ఈ విధంగాన ఆ భవిష్యత్ వాణి నిజమవుతూ ఉంది. దైవంగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా, అనంతమైన ఉనికిగా ఉండడం అని అర్థం. మానవుడిగా ఉండడం అంటే మహాప్రజ్ఞగా, జ్ఞాన స్వీకరణ కోసం మనస్సుని తెరిచి ఉంచుకోకుండా ఉంటున్నవాడు అని అర్థం. సిద్ధాంతాలు అవన్నీ సిద్ధాంతాలు అన్నిటినీ వింటూనే ఉన్నా కానీ ఆచరణలోకి ఏమాత్రం వాటిని తెచ్చుకోకుండా ఉంటున్నవాడనే అర్థం. మనం ఎన్నో వింటాం, అన్ని విన్నా కానీ అది ఆచరణలో పెట్టం. అట్లనే అవుతుంది అనమాట. ఏం ప్రయోజనం? ఈ చెవులో వింటాం, ఈ చెవులో ఇచ్చిపెడతాం, అట్లా అయిపోతుంది. అట్లా చేయకూడదు. సిద్ధాంతాలని వింటూ దాన్ని ఆచరణలోకి పెట్టాలన్నమాట. నేర్పవలసిన వాడిగా ఉండకుండా నేర్చుకున్న వాడిగానే ఉండిపోతున్నారు. వేరే వాళ్ళకు నేర్పించే స్థితిలోకి మీరు రావాలా. దాని బదులు ఏం చేస్తారు? ఎప్పుడు నేర్చుకునేటోళ్ళ మాదిరిగానే ఉండాలి. రక్షణ పొందుతున్న వాడిగానే తప్ప అన్వేషుడిగా ఉండని వాడని అర్థం. జ్ఞాన సర్వస్వాన్ని గ్రహించగలిగే మహా సామర్థ్యం స్వతసిద్ధంగానే మీలో ఉంది. అర్థమైందే? జ్ఞానం స్వీకరించే శక్తి మీ లోపల ఉంది. ఏ వాంఛిత సంకల్ప ధ్యేయాన్నైనా సంభవం చేసుకోగల మహాశక్తి కూడా మీ అంతరంలోనే ఉంటుంది. అర్థమవుతుందో చెప్పేది? ఈ శరీరంలో జీవిస్తూ శాశ్వతంగా ఉండిపోగల సామర్థ్యము సైతము మీలోనే ఉంది. అలా చిరంజీవులై ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే, అర్థమైందా? చిరంజీవులై ఉండాలని మీరు కోరుకున్నట్లయితేనే. కానీ ఈ విషయాల ప్రసక్తి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మీ పరివర్తిత అహం ఏమవుతుంది? అందుకు వీల్లేదు అని ఓ అభ్యంతరాన్ని ప్రకటిస్తూనే ఉంటుంది. అది ఎందుకంటే మీ లోపలే ఉంది అది. దాన్ని క్రీస్తు వైరి అంటారు. పరివర్తిత అహం. పరివర్తిత అహం అంటే ఏంది? అది దైవానికి విరుద్ధంగా పనిచేస్తుంటుంది. నువ్వెక్కడ దైవం, నువ్వు దైవం కాదు అని అంటా ఉంటుంది అది. మానవుడు మానవుడు ఉంటే ఎవరికో అర్థమవుతున్నందుకు, మానవుడు ఉంటే ఎవరో అర్థమవుతున్నందుకు ఎప్పటికీ సమాధానం లభించని మహా పరిప్రశ్నగా, పరమ రహస్యంగా దైవం మిగిలిపోతున్నందుకు దైవము మిగిలిపోతున్నందుకు అదే కారణం. అర్థమైందా? అందుకని మన మనస్సుని వికాసం చేసుకోవాలి. ఎంతెంత ఆత్మ ప్రేమికులై మీరు ఉంటారో అంత అందగా మీ మస్తిష్కం ఇచ్చుకుంటుంది. మీ ఆత్మని మీరు ప్రేమించాలి. పరిమిత పదార్థ జగత్ స్వరూపంలో ఉన్న దైవాన్ని మీ సామర్థ్యపు హద్దుల వరకు అధ్యయనం చేస్తూ జ్ఞానంలో ఎదిగారు మీరందరూ. ప్రశంసనీయమైన మీ సృజనాత్మకతతో స్వయంగా మీరే సృష్టించుకున్న ఈ స్వర్గసీమ మీద అనేక జన్మల్లో కొనసాగిన మీ జీవనంలో ఈ తలంలో మౌలికానుభవాలన్నింటినీ పొందారు. ఆ అనుభవాల ద్వారా సాంఘిక చైతన్య వ్యవస్థా స్థితిలో ఓ మంద మనస్తత్వంతో కొనసాగుతున్న మానవ దైవపు పరిమిత ఆలోచన విలువలను గురించి తెలుసుకోవాల్సి ఉన్న జ్ఞానాన్నంతా గ్రహించారు. ఇప్పటికే భయ జ్ఞానాన్ని, అభద్రతా జ్ఞానాన్ని, దుఃఖ జ్ఞానాన్ని, కోప జ్ఞానాన్ని, స్వార్థ జ్ఞానాన్ని గ్రహించి మీరు ఉన్నారు. అసూయ, ద్వేషం, యుద్ధాల జ్ఞానాన్ని ఇప్పటికే పొంది ఉన్నారు.
మృత్యువును గురించి ఇప్పటికే తెలుసుకుని ఉన్నారు మీరందరూ. దివ్యత్వపు అతి చివరి ఈ వర్తమాన నిత్య కమనీయ సర్వ శోభాలంకృత దృశ్య జగత్తు తలం. దీని మీద మీ చరమ పూర్ణానుభవ దివ్య ప్రాప్తికి ఆది నుంచి మీ జీవిత సాహసావకాశాల దివ్యానుభవాలన్నింటిలోనూ మిమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి చేదుడుగా నిలిచిన ఆ దివ్య మూలంలోంచి ఏర్పడిన మీ వియోగ జ్ఞానాన్ని సైతము గ్రహించి ఉన్నారు మీరు ఇప్పటికీ. ఈ చాప్టరు రేపు చెప్తాను మాస్టర్స్. ఇంతటితో మనం సమాప్తి చేద్దాము. ఇంకా మీరు ప్రశ్న సమాధానాలు ఏవైనా ఉంటే మీరు అర్థమైన కాడికి ఎవరైనా కానీ మాట్లాడొచ్చు. మీరు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే. సార్. చాలా బాగుంది సార్ క్లాస్. అంటే ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఒక చిన్నగా ఉందో, అది ఒక సాధన ద్వారా కానీ, ఆ జ్ఞానంతో కానీ అది ఎప్పుడైతే ఆ పిట్యూటరీ గ్లాండ్ ఇంకా ఎక్కువ ఓపెన్ చేసుకుంటారో, ఆటోమేటిక్‌గా మైండ్ ప్రోగ్రామింగ్ ఏదైతే మీరిందాక చెప్పిన ఆ వృద్ధాప్యం వస్తుంది, పెద్దవాళ్ళైపోతారు, తల జుట్టు పడిపోతుంది. ఏదైనా జ్వరం ఏమొస్తే హాస్పిటల్‌కెళ్ళాలి. అంటే షుగరొస్తుంది వయసులో, బీపీ వస్తుంది. అంటే ఇట్లాగా ఒకరి దగ్గర విన్న జ్ఞానాన్ని మనం మైండ్ ప్రోగ్రామింగ్ చేసేసుకొని, దాన్నే ఆటోమేటిక్‌గా అదేమైపోతుందంటే రీక్రియేట్ అయిపోతుంది. ఆ వయసొచ్చే లోపల ఇలా, ఇలా అని చెప్పని రీక్రియేట్ చేసేసుకుంటూ ఉన్నాం సార్ ఆ మైండ్ ప్రోగ్రామింగ్ వల్ల. అలానే మీరిందాక చెప్పినట్టు మనం ఆ ఓన్లీ విధంగా 1/3 ఆఫ్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. ఉమ్, ఉమ్. నమ్మక వ్యవస్థలో కూరుకుపోయినాం. సామాజిక ప్రజ్ఞ అవును అంటారు సార్. దాన్ని. సమాజం అంతా ఎలా ఆలోచన చేస్తున్నారో అదే విధంగా ఆలోచన చేసేంత వరకు అదే జరుగుతూ ఉంటుంది. డాక్టర్ల కాడికి పోతేనే బాగా అవుతుంది అనుకుంటాం కాబట్టి అదే జరుగుతుంది. లేకుంటే అది బాగా కాదని అనుకుంటారు. మన శరీరంలో ప్రతి అవును. ఒక్కదానికి డాక్టర్ కాడికి పోకుండానే మన శరీరం హీల్ చేసే కెపాసిటీ మనకు ఉంది. అర్థమైందా? మన శరీరంలో ఒక అవును పార్ట్ సార్. పోతే ఇంకొక పార్ట్ తయారు చేసుకునే శక్తి మనకు ఉంది. కానీ మనల్ని మనం నమ్మడం లేదు. అవును సార్. మన లోపల ఉన్న దైవాన్ని మనం నమ్మడం లేదు. అది మీరు దైవాలు అంటే అది ఆ దైవపు వైరి లోపల ఉంది కదా! అది ఏం చేస్తది? నువ్వేంటి దైవం? నువ్వు కానే కాదు. అది ఏం చేస్తది? అభ్యంతరాన్ని ప్రకటిస్తది. అప్పుడు వెంటనే మనం బయటకొచ్చేస్తాం. తుస్ అని. మన దైవం కాదని. ఎందుకంటే ఆ విధంగా ప్రోగ్రామ్ ఏర్పడిపోయింది. నువ్వు దైవం కాదు. దైవం ఎక్కడో ఉన్నాడు అని. నువ్వే సాక్షాత్తు దైవం అనే విషయాన్ని మర్చిపోయారు. అది చెప్పడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని రామ్‌తా చెప్తున్నాడు. మీరందరూ దైవాలే. మీరు లోపల ఉండే మీ దైవత్వపు స్థితిని మీరు గుర్తించండి. మీరే సార్వభౌములు. సార్వభౌమత్వం మన లోపల ఉంది. మనం పోగొట్టుకున్న మన సార్వభౌమత్వాన్ని. ఆ సార్వభౌమత్వం అంటే ఎంత గొప్పది. ఏది కావాలంటే అది సృష్టించుకోగలిగే కెపాసిటీ మనకు ఉంది. మనం దాన్నంతా మర్చిపోయాము. ఎందుకు? మనం నమ్మడం లేదు మనల్ని. మనం దైవాలమే. దైవపు సంతానమే అనేది మూల పడిపోయింది. అందువల్ల ఏమైంది? దానికి కారణమంతా మన సమాజమే. మత మత ఛాందసపు బుద్ధులే. ఈ మతాలు ఆ! వాళ్ళు మనందరిని నడిపించడానికి కోసం వాళ్ళేం చేశారు? ఆ విధంగా రూల్స్ పెట్టేసి, ఆంక్షలు పెట్టి, దాంట్లో గిరిగీసి దాంట్లో ఉండేటట్టుగానే చేస్తున్నారు. కాబట్టి అందరూ అదే నమ్ముతూ, ఇదే నిజమేమోలే అని చెప్పేసి అనుకుంటూ, అలాగే మంద మనస్తత్వంతో నివసిస్తూ ఉన్నారు. అది. సరోజి గారు మాట్లాడండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి.
ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అర్థమైందా మాస్టర్స్? అందువల్ల మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరినీ అన్మ్యూట్ చేస్తున్నానండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అది మనం బాగా నమ్మాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ లోపల ఉండేటువంటి అవన్నిటిని డిలీట్ చేసేసి కొత్త ఆలోచనలు పెట్టుకోవాలి దాని స్థానంలో అంటారా? ఎలాగది? ఆహా. ఇప్పుడు మనము ఈ సాంఘిక సామాజిక హ్మ్. మంద మనస్తత్వంతో ఉన్నారు అందరూ. హ్మ్. ఏమని మనము చిన్నప్పటి నుంచి బాల్యము, యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చిన తర్వాత ఏమవుతుంది? వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకా చచ్చిపోతారు అని మనం నమ్మాం. ఆ నమ్మకం అనేది లోపల ఏర్పడింది. ఎందుకు? అందరూ చనిపోతున్నారు చూస్తున్నాం, సో మనం కూడా చనిపోతాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది? మన శరీరము, మన లోపల కణాలన్నీ ప్రోగ్రామ్ అయిపోతాయి. నమ్మి ఆ విధంగా ప్రోగ్రామ్ అయిపోతాయి. కొన్నాళ్ళకు అది చనిపోయినట్టుగా తయారైపోతుంది. శరీరంలో డికే జరుగుతున్నది. అదే ఎప్పుడు సంఘర్షణ, సంగ్రామం జరుగుతుంది. ఆర్మగెడ్డన్ అని ఎందుకు చెప్పాడంటే, మన నిత్యము మన లోపల దైవానికి, దైవ విరోధికి ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమైతే కణాలు క్షీణిస్తూ వస్తాయి. ఒక్కసారి దాన్ని గెలిచినావంటే నీ శరీరం క్షీణించడం ఆగిపోతుంది. మళ్ళీ కొత్త కణాలు తయారు చేసుకుంటుంది మన శరీరం. అది దానికి కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటుంది? మన లోపల ఉండేటువంటి ఆత్మకు చెప్పాలన్నమాట. నా శరీరం శాశ్వతము, నాకిక మరణం లేదు, నాకిక మరణం లేదు, నాకిక మరణం లేదు. నేను సాక్షాత్తు దైవాన్ని, దైవమే నా లోపల ఉంది. నేను దైవాన్ని, నేను సార్వభౌముణ్ణి. నీ సార్వభౌమత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్తున్నాడు రామ్త. నీ సార్వభౌమత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. దైవం అని నువ్వు నమ్మడం లేదు. ఆ దైవత్వాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఎందుకు? దైవం ఎక్కడో ఉన్నాడని అలా నమ్ముతూ ఉన్నందువల్ల ఏమైతే నీ లోపల దైవం లేడు అనుకుంటున్నావు కాబట్టి ఎమోషనల్ ప్రోగ్రామ్ తయారైపోతుంది మన బాడీ. అది అందుకని దాని మన స్థానంలో శరీరం ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి. మనం ఏదైనా కానీ ఒక రోగం వచ్చితే డాక్టర్ కాడికి పోవాలని అనుకుంటాం కాబట్టి అది కరెక్ట్ గా అట్లా అనుకుంటానే బాగవుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి డాక్టర్ కాడికి పోయి అది నమ్ముతున్నారు. మన శరీరమే ఒక డాక్టర్. మన శరీరంలో ఇన్ని వ్యాధులకు మందు ఉంది. మన శరీరం తయారు చేస్తుంది. మన నాడీ వ్యవస్థకు చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి ఒక విద్యుత్ తరంగం వచ్చి ఏ బాడీలో ఏ పార్ట్కు సరిగా లేదో కరెక్ట్ గా ఆ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది ఇమ్మీడియట్ గా బాగైపోతుంది. అది మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి. మీ మనస్సుకు చెప్పుకోవాలి, మీ ఆత్మకు చెప్పుకోవాలి నిరంతరము. మనము ఏంటి సాంఘిక సామూహిక చైతన్యంతో మనం ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం? బాగా లేకుంటే డాక్టర్ కాడికి పో అంటారు. ఆ పెద్దోళ్ళంతే, చిన్నోళ్ళు అందరూ అలా పోయి ఏమైంది? అదే అలవాటు అయిపోయింది. అదే నిజమైపోతా ఉంది. మనం ఏది నమ్మితే అది నిజంగా తయారవుతుంది. కాబట్టి మనం దాంట్లో నుంచి దాన్నే పరివర్తిత అహం అంటారు. బయటికి రావాలి. బాడీకి మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. మనం అందుకనే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 6 వరకు మేము చెప్తాం అనమాట. 3 నుంచి 6 దాకా మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇదే దీనిపైనే, ఈ అంశం మీద. వేదాలు ఉపనిషత్తులు 3 నుంచి 3:30, 3:30 నుంచి 4 దాకా ఓంకార సాధన, 4 నుంచి 4:20 నిమిషాలు ఇది రామ్త పాజిటివ్ అఫర్మేషన్స్. అద్భుతంగా అవి ఉంటాయి. అవి ఒక్కొక్కటి 3 సార్లు నేను చెప్తాను. మీ అందరి చేత పలికిస్తాను నేను. అవి పలకడం వల్ల కూడాను ఏమవుతుంది? మన బ్రెయిన్ లో
మనం ఉమ్, న్యూరాన్స్ ఫైర్ అయ్యి మనం ఆ విధంగా ఉమ్, తయారవుతాయి. నేను ఉమ్, దివ్య ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు, నేను దివ్య ఉమ్, ప్రకాశాన్ని, నేనే ఉమ్, కాంతిని, కాంతే నేను. నేను దివ్య ప్రకాశాన్ని, నేనే కాంతిని, ఉమ్, కాంతే నేను. ఇలా ఉమ్, అన్నప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది లోపల. తెలుసు ఉమ్, నేను దైవాన్ని, దైవమే ఉమ్, నేను, నేను దైవాన్ని, దైవమే నేను. ఉమ్, ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విధంగా మనం మారిపోతాం. ఉంటే మంద మనస్తత్వంగానే ఉంటారు, ఎదగలేరు. అందుకే మన శరీరం ఒక దేవాలయం. ఆ దేవాలయంలో దైవం ఉంది. బయట ఎక్కడో లేడు దైవం, మనలోనే ఉండేది. అందుకని దాని శాశ్వతంగా ఉండేది కూడా మన చేతుల్లోనే ఉంది. ఉమ్, ఆ శాశ్వతం, నేను శాశ్వతుణ్ణి, నాకు మరణం లేదు, మరణాన్ని నేను జయించాను అని అనుకుంటూ ఉండాలి. అంతే. లోని ఒకటి ఉంది సార్. నేను ఒక దగ్గర చదువున్నాను సార్. అంటే మన అసలు నమ్మక వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, పుట్టగానే ఒక తల్లి గర్భం నుంచి బయటకు భూమి మీదకి రాగానే తల్లి, తండ్రి, చుట్టుపక్కల వాళ్ళు, డాక్టర్స్ వాళ్ళంతా కూడా టీకాతో స్టార్ట్ అవుతుందంట సార్. అప్పటి వరకు ఉమ్. మనలో ఆ దైవిక లక్షణాలతో అలానే భూమి మీదకి వస్తామంట అసలు మామూలుగా. ఎప్పుడైతే అవును. అక్కడ అంటే మాట్లాడకపోవచ్చు కానీ ఆ బిడ్డ ఎప్పుడైతే ఇలాగా నీకు ఇది టీకా వేస్తేనే బాగుంటుంది. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు ఏదైనా వస్తుంటే అది రాకుండా ఉంటుంది. ఇది వేస్తే చాలా ఏవైతే అనివార్య కారణాల వల్ల ఏదైనా అనారోగ్యం వస్తే అదంతా కూడా స్వస్థత చేకూరుతుంది ఈ టీకా. అంటే ఒక ఇంజెక్షన్ అనేది ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ అనేది ఇంజెక్ట్ చేస్తారో అండి సార్, దాని వల్ల అసలు మొత్తం నమ్మక వ్యవస్థ అదంతా కూడా తారుమారైపోతుందంట. ఓహ్! ఇది సత్యమేమో ఇక్కడ అని చెప్పనేసి ఎప్పుడైతే లోపల తీసేసుకున్నామో, మాట్లాడక ముందు నుంచే మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోయింది సార్. అది ఏమవుతుందంటే మొక్క మీద నీళ్లు కొడతారు చూడు, నీళ్లు బయటకు వస్తానే, ఆ నీళ్లు కొడతానే ఏమవుతుంది, ఆ కలి ప్రవేశిస్తుంది. ఆ అప్పుడు దాకా ఉపనిషత్తులో గర్భోపనిషత్తు అని ఉంది. గర్భోపనిషత్తు నేను అది చెప్పేటప్పుడు ఆ, లోపల పిండంగా ఉన్నప్పుడు లోపల అది ఏమేం ఆలోచన చేస్తుంది కరెక్ట్ గా అవన్నీ చెప్పడం జరుగుతుంది. నేను బయటకు వస్తూనే, అమ్మ కడుపులో నుంచి బయటకు వస్తూనే నేను తపస్సు చేస్తాను, ఇది చేస్తాను, మంచి గురువు దగ్గరికి వెళ్తాను, ఇది అన్ని ప్రోగ్రామ్స్ వేస్తూ ఉంటుంది ఆ శిశువు లోపల. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చూస్తేనే అంతా వెళ్ళిపోతుంది, మర్చిపోవడం జరిగిపోతుంది. తర్వాత చరివిత చరణం లాగా చనిపోవడం, మృత్యు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే అందుకనే గర్భోపనిషత్తు చదివితే ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది. గర్భంలో పిండము ఒక్కొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఏమేమి ఆలోచన చేస్తుంటుంది, అన్ని క్లియర్ కట్ ఆలోచనలన్నీ దాంట్లో ఉన్నాయి. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ముందు అటెండ్ అయ్యాను కాబట్టి చాలా బాగుంటుంది. మంచి అంటే అఫర్మేషన్స్ అంటే ఏదైతే మన ఆలోచన అది మన జీవితాన్ని నడిపిస్తుంది అనేది మీరు ఎప్పుడు అంటుంటారు. అంటే మన చిన్న పిల్లల కానించి మన లోపల ఎన్నో భయాలు అవన్నీ ఉంటాయి. అవి మనం తీసుకోవచ్చు అనేది ఒకసారి అంటే మీ క్లాస్ విన్నాము. ఒకసారి ఆ సెక్షన్ కూడా పెట్టండి సార్. పెడితే బాగుంటది. అంటే మన లోపల చిన్నప్పటి నుంచి ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది క్లాస్ మీరు చాలా బాగా చెప్పారు. ఒకసారి మాకు వీలైతే మన క్లాస్ వినిపించండి సార్. అలాగే గర్భోపనిషత్తు అని ఉంది. ఆ గర్భోపనిషత్తు చెప్తే దాంట్లో క్లియర్ గా శిశువు లోపల ఉన్నప్పుడు ఏమేమి ఆలోచనలో ఉంటుంది మొత్తం అంతా క్లియర్ కట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నమ్ముతున్నారు వాళ్ళు. టాబ్లెట్ వేసుకుంటే పోతుందని ఒకరు నమ్ముతారు. కొందరు ఏం చేస్తారు, విక్స్ వేపర్ వేసుకుంటే పోతుంది అని కొందరు అంటారు. అమృతాంజన్ వేసుకుంటే పోతుంది అని కొందరు అనుకో, కొందరు ఇది జెండు బామ్ వేస్తే పోతుందని కొందరు అనుకుంటారు, కొందరు అది టైగర్ బామ్ వేస్తే పోతుందని కొందరు అనుకుంటారు. కొందరు ఏం చేస్తారు, ఆవిరి పడితే పోతుంది అంటారు. నీళ్లు వేడి చేసి ఆవిరి పడితే పోతుందని. ఇలా రకరకాలుగా వాళ్ళు ఎట్లా అనుకుంటారో ఆ విధంగా జరుగుతూ ఉంది. అవును ఆ సార్. నమ్మక వ్యవస్థ మీదనే ఆధారపడుతుంది. అవును సార్. అది ఏదైతే ప్రోగ్రామ్ చేసుకున్నామో మీ సెషన్ ద్వారా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అని మాత్రం అర్థమైంది సార్. అఫర్మేషన్స్ ద్వారా
అలానే అవును. ఆత్మని ప్రేమించాలి అని చెప్పారు సార్. ఆత్మని ప్రేమించాలంటే అసలు ముందు ఆత్మ లోపల ఉంది. ఆత్మతో అవును. ప్రయాణం చేయగలిగితేనే కదా సార్ అసలు ప్రేమించగలుగుతాము. అంటే అవును. మన ఆత్మతత్వంలోకి రావాలి. మన ఆత్మలో మనం ఉండాలి. ఆత్మను మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మన ఆత్మను మనం ప్రేమించుకుంటే మన సర్వాత్మల్ని ప్రేమించొచ్చు. మన లోపల ఉండే ఆత్మే అందరిలో ఉంది. ముందు మన ఆత్మలోకి ప్రవేశించడం నేర్చుకోవాలి. ఎలా ప్రవేశించాలి, ఎలా మాట్లాడాలి అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి మన ఆత్మతో. అది ఎప్పుడూ అంతర్ఘోష చెప్తుంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. కానీ దానికి అని మనం దాన్ని పక్కన పట్టేస్తాం. నువ్వెవరు నాకు చెప్పేదానికి అని చెప్పేసి మనము మనంతకు మనం నిర్ణయం తీసుకుంటుంటాం. ఇది తప్పు అని చెప్తుంటుంది మన అంతరాత్మ ఒక పని చేసేటప్పుడు. మనం మన ఆత్మతో మనం ఉండాలి ఎప్పుడు. అది ఉండి అలవాటు చేసుకోవాలి మన ఆత్మను చెప్పే మాట వినేదానికి. అది ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అని. దానికి తెలుసు మొత్తం. ఎందుకంటే దైవం అదే కనుక. కాబట్టి మనం ఎప్పుడు ఆత్మతోనే ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అవును సార్. అది. ఈ మాయ ఏం చేస్తుంది? మాయ కవర్ చేసేస్తుంది. ఆత్మ లేదు, గిత్మ లేదు పా అని అంటారు. అప్పుడు అలాగే తయారైపోతాం. మంద మనస్తత్వంతో. అందరూ ఎలా అనుకుంటారో మనం అలాగే అనుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ రీప్రోగ్రామింగ్ చేయాలి మైండ్‌కి. మనం శాశ్వతంగా ఉండాలంటే మన శరీరం. మనకెప్పుడు చావు లేనే లేదు. చావుని జయించాను. మృత్యువుని జయించాను. మట్టిని, బంగారాన్ని అవయవాలను తయారు చేసే శక్తి నాకుంది. సప్తమ ప్రజ్ఞాతలంలో ఎలా జరుగుతుంది? ఏది అనుకుంటే నిమిషాల్లో తయారైపోతుంది. తయారు చేయొచ్చు. అక్కడ సప్తమ ప్రజ్ఞాతలంలో ఎప్పుడు అక్కడ సచ్చిదానందంలో రూపంలో ఉంటారు. ఎప్పుడు ఆనందమే ఆనందం. ఆ ఆనందం ఎంత ఆనందం అంటే ఆ దైవం ఆ ఆనందంలో ఉంటాడు దైవం. ఆ ఆనందం అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఆ ఆనందం మన ఆనందం అవుతుంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడాలనుకునే వాళ్ళు మాత్రం దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. గాడ్ ఒకటి మాస్టర్, మనం ఒక ప్రేయర్ చెప్పుకుందాము ఈ రామ్తా మొదలు పెట్టుకునేటప్పుడు. నా సజెషన్ అది. ఇంకొకటి రోడ్ మ్యాప్ ఆఫ్ రామ్తా కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. 10 అఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ మాట. అంటే డిక్లరేషన్ 153 ఉన్నాయి. బట్ కానీ ఈ స్పెషల్గా ఆయన అందులోంచి సెలెక్ట్ చేసి తీసి ఇచ్చారు ఒక 10. ఇవి రోజు మాత్రం తప్పనిసరిగా చదవండి. 153 చదవలేకపోయినా అని. సో ప్రేయర్ చెప్పుకుని 10 అఫర్మేషన్ చెప్పిన తర్వాత నేను చెప్పండి. దివ్య ప్రకాశాన్ని, నేనే కాంతి. నా హృదయాంతర్గత జ్యోతిర్మండల స్వరూపుడి యొక్క శ్వేతాగ్నిని నేను. నా జీవితాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తున్న రథసారథి నేనే. నేను పవిత్రమైన, పరిశుద్ధమైన పరిపూర్ణతను. నా జీవితంలో, నా ప్రపంచంలో అన్నీ నిండుగా ఉన్నాయి. అనంత శాశ్వత ఉనికిని నేనే అయి ఉన్నాను. ఆది అంతములు నేనే. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్నది నేనే. సర్వాంతర్యామిగా కొనసాగుతున్నది నేను. శరీరమంతా వ్యాపించి అవిభాజ్య జ్యోతిర్మండల స్వరూపంగా ప్రపంచమంతా నిండి ఉన్నాను. సర్వస్వము నేనే, పరిపూర్ణత్వము నేనే, దైవము నేనే, ఉన్నది నేనే అని ఈ 12 అఫర్మేషన్స్ ప్లస్ నేను అనేది. నేనే అయి ఉన్నాను. నేను ఉన్నాను. నేనే అయి ఉన్నాను. నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవం నేను, నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయ వలన నాలో ప్రపంచం ఉన్నట్టు ఉన్నది, కానీ లేనే లేదు. అట్టి ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా ఉన్నట్టున్నాను, కానీ లేనే లేను. నేనే అయి ఉన్నాను. నేనే అయి ఉన్నాను. నేను ఉన్నాను. సో ఈ నేను అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. ఎంతో గొప్పగా అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. నారాయణ సార్, మీకు మరొకసారి ఆత్మపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ మీరందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ అండి.
సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.